సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే వేర్ ఇస్ ద రిలేషన్ యూ కీప్ ఫర్ HTML పేజ్, CSS పేజ్, యాంగులర్ ఎక్కడ అని చెప్తే మనం చెప్పాల్సింది @component decorator. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ విల్ కీప్ ద లింక్. అంటే ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది, ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది కానీ మీరు తెలుసుకోవాలి ఇది ఎందుకు, ఈ 3 లైన్లు ఎందుకు, అసలు ఈ కాంపోనెంట్ డెకరేటర్ ఎందుకు. సో ఇది తెలుసు, ఇది డిఫాల్ట్ వచ్చేసింది కదా, మనం తెలుసుకోవాలి లేదా అంటే కష్టం. ఏది వచ్చినా డిఫాల్ట్ ఏది వచ్చినా కూడా దాని గురించి మీరు తెలుసుకోవాలి, ఓకేనా. సో ఇది ఈ కాంపోనెంట్ డెకరేటర్ లో పెట్టిన 3 థింగ్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీస్ ఆఫ్ లైన్ కి ఒక్కొక్క డిపెండెన్సీ ఉంది. సో ఈ టిఎస్ ఫైల్ కి ఈ HTML ఫైల్ అండ్ ఈ HTML ఫైల్ కి ఈ CSS ఫైల్ అని చెప్పి ఇక్కడ రిలేషన్ పెడతారు. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ విల్ కీప్ ద రిలేషన్, ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ ఫ్లో కూడా చెప్పాను. సో మెయిన్ డాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రూట్ లో HTML ఫైల్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైల్ విచ్ లోడ్స్ ఇన్ బ్రౌజర్. సో దాని తర్వాత మెయిన్ డాట్ టిఎస్ ఫైల్. సో మెయిన్ డాట్ టిఎస్ ఫైల్లో ఒక పీస్ ఆఫ్ లైన్ ఉంటుంది, అదేంటి అంటే యాప్ మాడ్యూల్ ఫైల్. ఇక్కడ ఈ యాప్ మాడ్యూల్లో ఇక్కడ ఆ యాప్ మాడ్యూల్ బూట్స్ట్రాప్ అన్నా స్టార్ట్ అన్నా రెండు ఒకటే. సో నాకు ఈ యాప్ మాడ్యూల్ని స్టార్ట్ చేయని చెప్పి ఈ లైన్లో రాసి ఉంటుంది. సో ఈ యాప్ మాడ్యూల్ ఎక్కడి నుంచి వస్తుంది, యాప్ మాడ్యూల్. సో ఈ పాత్ ఎత్తుక్కొని ఆ పర్టికులర్ పాత్లోకి వెళ్ళి ఈ యాప్ మాడ్యూల్ డాట్ టిఎస్ ఇక్కడికి వస్తుంది కంపైలర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారంటే మనకి చాలా ఉన్నాయి, డిక్లరేషన్స్ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఉన్నాయి, ప్రొవైడర్స్ ఉన్నాయి, బూట్స్ట్రాప్స్, ఒక 4 పార్ట్స్ ఉన్నాయి, 4 అరేస్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా అవసరమే, కానీ దీనికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బూట్స్ట్రాప్. సో బూట్స్ట్రాప్ లో ఏం పెట్టున్నారు, యాప్ కాంపోనెంట్ స్టార్ట్ చేయని చెప్పి పెట్టున్నారు. సో ఆబ్వియస్ గా ఈ యాప్ కాంపోనెంట్ ఫైల్ కోసం వెతుకుతుంది కంపైలర్, వెతికి దాని దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఫైల్ లోడ్ అవుతుంది బ్రౌజర్ లో. అప్పుడు దానికి ఈ 3 లైన్లు ఈ 3 లైన్లకి ఈ 3 లైన్లో పెట్టిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టెంప్లెట్ ఇది చెప్తాను, ఇది ఎందుకన్నా నేను చెప్తాను. సో దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది టెంప్లెట్ URL, స్టైల్స్ URL. సో మనకు కావాల్సిన 3 ఫైల్స్. ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన 3 ఫైల్స్: HTML ఫైల్, CSS ఫైల్, TS ఫైల్ ఆర్ JS ఫైల్. సో ఆ 3 ఫైల్స్ బయట అపార్ట్ ఫ్రమ్ యాంగులర్ బయట అంటే నార్మల్ HTML పేజ్ లో మనం HTML పేజ్ లోనే కాన్ఫిగర్ చేస్తాం, స్క్రిప్ట్ యూజ్ చేసి, లింక్ యూజ్ చేసి. కానీ యాంగులర్ లో ఎక్కడ చేస్తాం అంటే ఇక్కడ చేస్తాం. దిస్ ద ప్లేస్. టెంప్లెట్ URL లో టెంప్లెట్ పెడతాము, స్టైల్స్ URL లో స్టైల్స్ ఫైల్ పెడతాము, అండ్ ఈ సంబంధించిన TS ఫైల్ ఉంది కదా, ఇవి 3 అని చెప్పి ఇక్కడ రిలేషన్ పెడతాం. దిస్ ఇస్ ద రిలేషన్ వేర్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ రిలేషన్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద ప్లేస్, ఓకేనా. బయట అంటే అవుట్ ఆఫ్ యాంగులర్ అయితే HTML పేజ్ లో లింక్ పెడతాం, కానీ ఇక్కడ TS ఫైల్లో పెడతాం. TS ఫైల్లో అది వాళ్ళు అలా డిజైన్ చేశారు కాబట్టి అలానే ఫాలో అవుతుంది. యాంగులర్ లో TS ఫైల్లో రిలేషన్ ఉంటుంది, నాట్ ఇన్ HTML పేజ్. ఓకే, రిలేషన్ అనేది TS ఫైల్లో పెట్టుంటారు, ఓకేనా. ఇది అప్లికేషన్ ఫ్లో. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి తెలుసుకోవాల్సింది మెయిన్, మనకి యాప్ మాడ్యూల్ ఫైల్ గురించి బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ మాడ్యూల్ ఫైల్ అనేది ఏంది, వాట్ ఈస్ దిస్ యాప్ మాడ్యూల్ డాట్ టిఎస్ ఫైల్. సో దీంట్లో మనకి డిక్లరేషన్స్ అరే, ఇంపోర్ట్స్ అరే అంటే ఇది. హలో, చెప్పండి. ఇచ్చేసాను, మనీ ఇచ్చేసాను. అనలేదు, ఒక 5,000 ఇవ్వచ్చు కదా అన్నాడు. నా దగ్గర లేవని చెప్పాను. బాయ్కి, ఆఫీస్ బాయ్కి 500 ఇమ్మన్నాడు, 500 ఇచ్చాను. సరే తెచ్చిస్తాను. సరే. సో మీ యాప్ మోడల్ టికెట్స్ లో మీరు తెలుసుకోవాల్సిన ఫైల్ తెలుసుకోవాల్సిన ఏంటి అంటే ఇక్కడ మీకు @ కనిపించింది అంటే, యాంగులర్ లో @ కనిపించింది అంటే అవి డెకరేటర్స్ అని అర్థం. డెకరేటర్స్. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు.
ng మాడ్యూల్ ఉంది. సో ఈ మాడ్యూల్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ దిస్ పీస్ ఆఫ్ లైన్ పీస్ ఆఫ్ కోడ్ విల్ డూ, వాట్ ఈస్ దిస్ పీస్ ఆఫ్ కోడ్ విల్ డూ, యూ షుడ్ నో దిస్. ఎందుకు అంటే ఇవన్నీ బేసిక్స్, కోర్ బేసిక్స్, ఇవన్నీ మీకు బాగా వచ్చేసాయంటే ఇంకా మీకు ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది యాంగులర్ గురించి, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్జీ మాడ్యూల్ అంటే ఈ ఎన్జీ మాడ్యూల్లో మనకి 4 అరేస్ ఉన్నాయి. ఆ డిక్లరేషన్స్ అరే, ఇంపోర్ట్స్ అరే, ప్రొవైడర్స్ అరే అండ్ బూట్స్ట్రాప్ అరే. సో ఇవన్నీ మీకు డిఫాల్ట్గా వచ్చేస్తాయి. మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఇవి డిఫాల్ట్గా వచ్చేస్తాయి. కానీ మీరు తెలుసుకోవాలి ఎందుకు, దేనికి డిక్లరేషన్స్ అరే దేనికి, ఇంపోర్ట్స్ దేనికి, ప్రొవైడర్స్ దేనికి అనేది మీరు తెలుసుకోవాలి. బూట్స్ట్రాప్ అంటే తెలుసు, బూట్స్ట్రాప్ అంటే ఏంది, ఏది స్టార్ట్ చేయమని చెప్పావు, ఒక యాప్ కాంపోనెంట్ ని స్టార్ట్ చేయమని చెప్పావు. దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొత్తం యాంగులర్ లో మనకు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీని కింద వచ్చేది కాంపోనెంట్స్, దీని కింద వచ్చేది సర్వీసెస్, దీని కింద వచ్చేసేది పైప్స్, డైరెక్టివ్స్, అంతే. ఇది యాంగులర్. సో మాడ్యూల్ అంటే మొన్న ఏం చెప్పాను, మాడ్యూల్ అనేది ఒక ఇల్లు అయితే, మాడ్యూల్ ఈస్ ఏ హౌస్. సో ఆ ఇల్లు కట్టడానికి మనకు కావాల్సింది ఏంది, స్టోన్స్ కావాలి, శాండ్ కావాలి, సో వాటర్ ఇవన్నీ కావాలి కదా. సో ఈ మాడ్యూల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి ఇవన్నీ అవసరం. సో ఇవన్నీ కలిపితేనే ఒక మాడ్యూల్ అనేది ఒక మాడ్యూల్ గా చెప్పొచ్చు. కాంబినేషన్ ఆఫ్ ఆర్ఎల్స్ మాడ్యూల్ ఇస్ అ ప్లేస్ వేర్, సరే మాడ్యూల్ అంటే బేసిక్ గా అదొక స్టార్టింగ్ ఫైల్ అంటే ఎలా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బండి కొన్నావు. సో బండి కొనిన తర్వాత అది నువ్వు వితౌట్ ఎనీ పోలీసులు ఆపకుండా, సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నువ్వు ఫ్రీగా తిప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నువ్వు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలి కదా. రిజిస్టర్ చేస్తేనే నువ్వు ఆ బండిని ఇంకా ఫ్రీగా ఎక్కడైనా తిప్పొచ్చు, రైట్? అలానే నువ్వు కాంపోనెంట్స్ యూస్ చేసిన, సర్వీసెస్ యూస్ చేసిన, పైప్స్ యూస్ చేసిన, డైరెక్టివ్స్ యూస్ చేసిన, ఏం యూస్ చేసినా కూడా నువ్వు కంపల్సరీగా మాడ్యూల్ ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ కానీ చేయకపోతే అవి పనిచేయవు, ఇవేవి పనిచేయవు. సో మాడ్యూల్ అనేది ఒక ఆర్టీఓ ఆఫీస్. సో ఇవన్నీ వెహికల్స్, ఇవన్నీ బండ్లు. మాడ్యూల్ అనేది ఒక ఆర్టీఓ ఆఫీస్. సో ఆర్టీఓ ఆఫీస్లో బేసిక్గా ఏం జరుగుతుంది, రిజిస్ట్రేషన్స్ సమ్ ఎక్స్ట్రా జరుగుతుంటాయి కదా. సో ఇవన్నీ వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీగా మాడ్యూల్ ఫైల్లో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తేనే ఇవి వర్క్ అవుతాయి. ఓకే, సో మాడ్యూల్ అంటే సింపుల్ వర్డ్స్లో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి రిజిస్టర్ కాంపోనెంట్స్, సర్వీసెస్, పైప్స్ అండ్ డైరెక్టివ్స్. బేసికల్లీ ఇట్స్ ఏ రిజిస్టర్ ఫైల్, అంతే. It has one one ng module decorator, and inside that ng module decorator we have some arrays like declarations array, imports array, providers array and bootstrap. సో ఇలా చెప్పేసి తర్వాత డిపెండెన్సీస్ గురించి తర్వాత మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఇవి చెప్పాలి. సో మీరు చూడొచ్చు, డిక్లరేషన్స్ ఒక అరే ఉంది, ఇంపోర్ట్స్ ఒక అరే ఉంది, ప్రొవైడర్స్ ఒక అరే ఉంది. ఇప్పుడు ఒక ఆర్టీఓ ఆఫీస్లో వెహికల్స్ టూలర్కి ఒక ప్లేస్లో చేస్తారు, అండ్ సో పెద్ద పెద్ద వెహికల్స్కి ఒక ప్లేస్లో చేస్తారు, అండ్ వాటికి అంటే వాళ్ళకి సెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అలానే ఇక్కడ కూడా డిక్లరేషన్స్లో ఏం పాస్ చేయాలి, ఇంపోర్ట్స్లో ఏం పాస్ చేయాలి, ప్రొవైడర్స్లో ఏం పాస్ చేయాలి, అండ్ లేకపోతే డిక్లరేషన్స్లో ఏ వెహికల్ వెళ్ళాలి, ఇంపోర్ట్స్లో ఏ వెహికల్ రిజిస్టర్ చేస్తారు, ప్రొవైడర్స్లో ఏ వెహికల్ రిజిస్టర్ చేస్తారు.
సో డిక్లరేషన్స్ లో మనం బేసిక్ గా ఏం రిజిస్టర్ చేస్తామంటే కాంపోనెంట్స్ రిజిస్టర్ చేస్తాం. కాంపోనెంట్స్ అంటే ఏం లేదు, యాప్ కాంపోనెంట్ ఇక్కడ జస్ట్ యాప్ కాంపోనెంట్ పాస్ చేస్తావు. ఇక్కడ నువ్వు యాప్ కాంపోనెంట్ పాస్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా నువ్వు అది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు యాప్ కాంపోనెంట్ రిజిస్టర్ చేసావు. ఇక్కడ డిక్లరేషన్స్ అరేలో యాప్ కాంపోనెంట్ రిజిస్టర్ చేసావు. ఇంకా ఈ యాప్ కాంపోనెంట్ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కాంపోనెంట్ ఈ 3 ఫైల్స్, కాంపోనెంట్ అంటే కాంబినేషన్ ఆఫ్ 4 ఫైల్స్: టెంప్లెట్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్, స్పెక్ ఫైల్ అండ్ HTML ఫైల్. సో కాంపోనెంట్ అంటే నథింగ్ బట్ అది వచ్చినప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మాడ్యూల్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మాడ్యూల్ ఫైల్లో మనకి ఎన్జీ మాడ్యూల్ అంటే ఏంది అండ్ దాని లోపల ఉన్న అరేస్ ఏంది ఇది తెలుసుకోవాలి ఫస్ట్. సో మాడ్యూల్ అంటే నథింగ్ బట్ దిస్ ఇస్ ద ప్లేస్, ఇన్ దిస్ ఫైల్ వి రిజిస్టర్ సంథింగ్. ఆ రిజిస్టర్ ఏంటి అంటే కాంపోనెంట్స్ రిజిస్టర్ చేస్తారు, సర్వీసెస్ రిజిస్టర్ చేస్తారు, పైప్స్, డైరెక్టివ్స్. సో మనకి ఈ 3 గురించి తెలీదు, ఇవి జస్ట్ పెట్టుకోండి మైండ్లో. సో కాంపోనెంట్స్ ఏ అరేలోకి పంపించాలి, ఈ కాంపోనెంట్స్ ఏ అరేలో పంపించాలి, ఇక్కడ పేరులోనే ఉంది కాంపోనెంట్ అని చెప్పి. సో డిక్లరేషన్స్ లో మీరు రిజిస్టర్ చేయాల్సింది కాంపోనెంట్స్, పైప్స్, డైరెక్టివ్స్. మీరు డిక్లరేషన్స్ లో మీరు రిజిస్టర్ చేయాల్సింది ఇవే: పైప్స్, కాంపోనెంట్స్ అండ్ డైరెక్టివ్స్. ఈ 3 మీరు పైప్స్ కూడా సేమ్. ఇప్పుడు ఒక పైప్ క్రియేట్ చేయాలంటే ఎన్జీ జనరేట్ పైప్ నేమ్. ఒక కాంపోనెంట్ జనరేట్ చేయాలంటే ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్. ఆ కమాండ్స్ నేను మళ్ళీ చెప్తాను. సో ఏదైనా సరే ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ ని వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా అదే యాప్ మోడ్.ts లో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది తీసేస్తాను. ఇది తీసేసి నేను సేవ్ చేస్తే ఈ యాప్ కాంపోనెంట్ అనేది నీకు ఈ కోడ్ అనేది నీకు ఇవాళ కనిపించదు, ఎర్రర్ వస్తుంది. యాప్ కాంపోనెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్, ఇస్ నాట్ స్పెసిఫైడ్ అని చెప్పి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే మన యాప్ మాడ్యూల్లో దాని డిపెండెన్సీ, దాని రిజిస్ట్రేషన్ మనం తీసాం కాబట్టి. కానీ కంపల్సరీగా ఆ రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్టర్ అయితేనే మనం ఆ కాంపోనెంట్స్ ని యూజ్ చేయగలం. ఓకే, ఇక్కడ మనం పాస్ చేసేది 3 థింగ్స్: పైప్స్, డైరెక్టివ్స్ అండ్ కాంపోనెంట్స్. ఓకే, అండ్ కమింగ్ టు సర్వీసెస్ ఎక్కడ పాస్ చేయాలి? ఈ 3 ఒకటి, దిస్ 3 ఆర్ సేమ్. ఇప్పుడు సర్వీస్ ఎక్కడ పాస్ చేయాలి? సర్వీస్ డిపెండెన్స్ ఎక్కడ రిసాల్వ్ చేయాలి? సర్వీస్ ఎక్కడ రిజిస్టర్ చేయాలి? సో సర్వీస్ ని రిజిస్టర్ చేసేది ప్రొవైడర్స్ లో. ఇక్కడ ప్రొవైడర్స్ లో మనం రిజిస్టర్ చేసేది here we register components, pipes and directives. Okay, here in providers, here we register service files. ప్రొవైడర్స్ లో మనం పాస్ చేసేది, మనం రిజిస్టర్ చేసేది సర్వీస్ ఫైల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లేయర్ తో కాంటాక్ట్ అవ్వాలి అంటే మన యూఐ నుంచి బ్యాక్ ఎండ్ తో కాంటాక్ట్ అవ్వాలి అంటే మనకి యూస్ అయ్యే ఫైల్ ఏంటి అంటే సర్వీస్ ఫైల్స్. సో ఇక్కడ నేను బ్రీఫ్ గా రాసేస్తా. సో కాంపోనెంట్స్ అంటే బిల్డింగ్ blocks of application. It has 4 files. ఒకటి వచ్చి టెంప్లెట్ అంటే HTML ఫైల్, CSS అంటే స్టైల్ ఫైల్, TS అంటే బిజినెస్ ఫైల్, స్పెక్ ఫైల్ గురించి అనవసరం మనకు కావాల్సింది ఈ మూడు ఫైల్స్. ఓకే, సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనకు కావాల్సింది కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కాంపోనెంట్, ఫోటర్ కాంపోనెంట్, సైడ్ న్యావ్ కాంపోనెంట్, వాట్ ఎవర్ కాంపోనెంట్. సో కాంపోనెంట్ అంటే పేరులోనే ఉన్నది. ఎందుకు దీన్ని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు? వై ఇట్ ఈస్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్స్? ఎందుకంటే
ఇక్కడే మనకి టెంప్లెట్ ఫైల్ ఉంది కాబట్టి టెంప్లెట్ ఫైల్లో మనం రాసే కోడ్ మనకు యూఐలో కనిపించే కోడ్ అంతా ఎక్కడ ఉంటుందంటే టెంప్లెట్ లోనే ఉంటుంది. టెంప్లెట్ ఫైల్ ఓన్లీ లోడ్స్ ఇన్ బ్రౌజర్. టెంప్లెట్ ఫైల్ మనకి బ్రౌజర్ లో లోడ్ అవుతుంది. సో అందుకనే దీన్ని కాంపోనెంట్స్ ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. ఓకేనా, డైరెక్ట్ సర్వీస్ పక్కన పెట్టి ఫస్ట్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. సో సర్వీసెస్ అంటే ఇఫ్ ఇన్ ఆర్డర్ టు కాంటాక్ట్ టు సర్వీస్ లేయర్ we need సర్వీస్ ఫైల్. మనం బ్యాక్ అండ్ ఏపీ అయితే కాంటాక్ట్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన సర్వీస్ ఫైల్. సో ఈ సర్వీస్ ఫైల్ వర్క్ అవ్వాలి అంటే దీన్ని మనం యాప్ మోడ్లో టీఎస్లో రిజిస్టర్ చేయాలి. సో అది ఇక్కడ రిజిస్టర్ చేస్తాం. ఎక్కడ రిజిస్టర్ చేస్తాం అంటే ప్రొవైడర్స్లో రిజిస్టర్ చేస్తాం. ప్రొవైడర్స్లో మనం రిజిస్టర్ చేస్తాం. డిక్లరేషన్స్లో మనం రిజిస్టర్ చేసేది కాంపోనెంట్స్. ఈ వర్డ్స్ అనేవి కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ జస్ట్ నేర్చుకోండి. డిక్లరేషన్స్లో వి పాస్ కాంపోనెంట్స్ పైప్ డైరెక్టరీస్ ఫర్ రిజిస్ట్రేషన్. అదే ప్రొవైడర్స్లో వి పాస్ సర్వీస్ ఫైల్స్ అండ్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ లైక్ బ్రౌజర్ మాడ్యూల్. ఇవన్నీ ఏంటంటే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఆర్ ఎల్స్ ఎనీ మాడ్యూల్స్. పేరులోనే ఉంది, సారీ ఇక్కడ చూసారంటే మాడ్యూల్ ఉంది, ఇక్కడ మాడ్యూల్. ఇక్కడ చూసారంటే మాడ్యూల్. ఇక్కడ కాంపోనెంట్స్ కాంపోనెంట్ కాబట్టి కాంపోనెంట్. ఓకేనా, సో ఇంపోర్ట్స్ లో ఏం రిజిస్టర్ చేస్తామంటే మాడ్యూల్ ఫైల్స్. అంటే ఏదైనా మాడ్యూల్ ని రిజిస్టర్ చేయాలంటే here we register modules or third party modules. So third party modules, so very simple. యాప్ మోడ్లో టీఎస్లో మనకి ఒక ng మోడల్ డెకరేటర్ ఉంటుంది. ఆ ng మోడల్ డెకరేటర్ బేసిక్గా ఇట్ హ్యాస్ 4 things. సో ఫస్ట్ థింగ్ ఈస్ బూట్ స్ట్రాప్. ఫస్ట్ థింగ్ మనకు తెలుసుకోవాల్సింది బూట్ స్ట్రాప్. సో ఇట్ tells to start the component. సో బూట్స్ట్రాప్ ఇస్ నథింగ్ బట్ స్టార్ట్. సో బేసిక్గా ఈ లైన్ ఏం చేస్తుందంటే ఏ కాంపోనెంట్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాం. దీని లోపల మన యాప్ కాంపోనెంట్ ని పాస్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ తెలుసుకోవాల్సింది డిక్లరేషన్స్. డిక్లరేషన్స్ అంటే ఏంది? సో ఇక్కడ నువ్వు పాస్ చేసావు, ఇక్కడ నువ్వు డిక్లేర్ చేయాలా. ఇక్కడ నువ్వు స్టార్ట్ చేయమని చెప్పావు కానీ ఇక్కడ డిక్లేర్ చేయాలా. ఇక్కడ డిక్లేర్ చేయకుండా తీసేసావు, ఆబ్వియస్ గా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఏది యూజ్ చేసినా కూడా యాప్ మోడ్లో టీఎస్లో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తేనే వర్క్ అవుతాయి, లేదంటే వర్క్ అవ్వవు. ఓకే, సో ఇంపోర్ట్స్ అనేది హియర్ వి రిజిస్టర్ మాడ్యూల్స్ ఆర్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్. సో పేరులోనే ఉంది మాడ్యూల్స్ అని చెప్పి ఇక్కడ. అండ్ ప్రొవైడర్స్లో హియర్ వి రిజిస్టర్ సర్వీస్ ఫైల్స్. ప్రస్తుతానికి సర్వీస్ ఫైల్ లేదు కాబట్టి మనం ఏం పాస్ చేయాలి. సర్వీస్ ఫైల్ క్రియేట్ చేస్తే ఆ డిపెండెన్సీ ఇక్కడ పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత పాస్ అంటే రిజిస్టర్ చేస్తాం. ఓకే, అలాగే డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ స్టిల్ నో? No bro. Bro, but Angular ఇన్స్టాల్ చేసుకున్నాక ఏజీ గ్రిడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నారు కదా, అది ఎలా బ్రో? ఏజీ గ్రిడ్ ఏజీ గ్రిడ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ యాంగులర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకో. న్యూ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేయి చాలు. ప్రాజెక్ట్ నేమ్ చాలు. అయిపోయింది బ్రో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని స్టార్ట్ చేయి. ఒక అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? వెంకటేష్, అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి వెంకటేష్ లోకల్లో? ఎన్జీ సర్వ్. సో ఎన్జీ సర్వ్, ఎన్జీ బిల్డ్, ఎన్జీ లింట్ ఎక్కడ కాన్ఫిగర్ చేసి ఉంటారు? ఏ ఫైల్లో ఉంటాయి? package.json. ఓకే, సో బేసిక్గా ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే package.json ఫైల్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను చేస్తానంటే ఈ అప్లికేషన్ ని స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయాలంటే
అప్లికేషన్ లోకల్లో స్టార్ట్ చేయాలంటే మనకి కావాల్సిన కమాండ్ ఏంటి అంటే ngserve. ngserve బేసిక్ ఏం చేస్తుందంటే అప్లికేషన్ ని లోకల్లో లాంచ్ చేస్తుంది. లాంచ్ అంటే రన్ చేస్తుంది. సో cmd అండ్ ngserve అంతే. ngserve అంటే ఇక్కడ పేరు వస్తుంది, యువర్ అప్లికేషన్ ఇస్ లిసనింగ్ ఆన్ సో పోస్ట్, ఒక లోకల్ పోస్ట్ అని చెప్పి ఇంకొక మెసేజ్ వస్తుంది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే కంపైల్ అయిపోతుందో, కంపైల్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీరు బ్రౌజర్ ఓపెన్ చేస్తే అవుట్పుట్ అనేది మీకు అవుట్పుట్ మీరు ఏం రాశారో ఆ టెంప్లెట్ ఫైల్లో ఆ అవుట్పుట్ మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది. ఓకే, సో మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ కమాండ్స్ ఏంటి అంటే, మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ కమాండ్స్. సో ఎన్జి మాడ్యూల్లో అయిపోయింది. సో కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నారు, జస్ట్ ఓవర్వ్యూ తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కమాండ్స్, ఏ కమాండ్ కొడితే ఏమవుతుంది అవి తెలుసుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కమాండ్స్ నీడ్ టు నో. ఓకే, ఫస్ట్ కమాండ్ ngserve ఆర్ npm start. This is the first command you need to know. సో బేసిక్గా ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టార్ట్, నేను అడిగినప్పుడు టక్ అని చెప్పాలి, మళ్ళీ లేదు మర్చిపోయాను అంటే మటుకు మళ్ళీ బాగోదు. నేను నీట్గా రాస్తున్నా. సో ఇవన్నీ కమాండ్స్ ఇప్పుడు మీ లోకల్లో ఎగ్జిక్యూట్ చేయండి. అన్ని కమాండ్స్ని, నేను ఏవే కమాండ్ రాస్తున్నానో అన్ని కమాండ్స్ని మీ లోకల్లో ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇట్ విల్ స్టార్ట్ ద అప్లికేషన్ locally with some port, with some default port. Default port ఏంది వెంకటేష్? 4200. ఓకే, ఆ ఇంటర్వ్యూ ఏంది, తీసుకున్నావు ఇంటర్వ్యూ? లేదన్నా రేపు తీసుకుంటారండి. అంతలో 40 minutes అయిపోయిందా స్టార్ట్ చేసా? ఓ మై గాడ్, అంతలో 40 minutes అయిపోయింది. మరి ఇంత పిన్ టు పిన్ డీప్ గా చెప్తున్నావు కదా, నా టైం సరిపోవట్లే నీకు. సో నెక్స్ట్ ఏంటి అంటే ng build. ng build ఏం చేస్తుందంటే it will build the application. సో ఇక్కడ మీకు ఏమొస్తాయంటే లాస్ట్ లో it will generate some files, మొత్తం 5 files basically will generate 5 files. సో ఈ dist file will build the application and gives you dist file. dist file అంటే డెస్టినేషన్ ఫైల్, ఓకేనా? సో ng build వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. సో జస్ట్ తెలిసి పెట్టుకోండి చాలు. థర్డ్ వచ్చి ng lint. ng lint ఎందుకు అంటే కోడ్ క్వాలిటీ చెక్. డబుల్ కోడ్స్ దగ్గర సింగిల్ కోడ్స్ యూస్ చేస్తే అండ్ స్పేసెస్, వైట్ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇవన్నీ ఇది రిమూవ్ చేస్తుంది. కోడ్ క్వాలిటీ చెక్ ఇది ఫిక్స్ చేయాలి అంటే మాన్యువల్ బై డైనమిక్ గా, అంటే మాన్యువల్ గా అంటే మనం వెళ్ళి ఫిక్స్ చేయాలి, మనం వెళ్ళి ప్రతి లైన్కి వెళ్ళి మనం మార్చుకోవాలి. అలా కాకుండా సింపుల్ కమాండ్ తో, దీన్ని కూడా సింపుల్ కమాండ్ తో అవన్నీ వచ్చిన ఎర్రర్స్ అన్ని సింపుల్ కమాండ్ తో మనం ఫిక్స్ చేయొచ్చు. అదేంటి అంటే ng-lint -fix ఇలాగా అనిస్తే it will fix all errors or warnings
dynamically byte will fix all errors and warnings. సో ఎన్జిలెంట్ కొట్టినప్పుడు నీకు లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్ చూపిస్తుంది. సో అవన్నీ నువ్వు ఫిక్స్ చేయాలంటే నువ్వు ప్రతి లైన్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇలా నువ్వు ఎన్జిలిన్ టైప్ నైఫ్ ఫిక్స్ ఇస్తే చాలు, ఇట్ విల్ ఫిక్స్ ఆల్ ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్. అది ఆటోమేటిక్గా అన్ని ఫిక్స్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు నేను పోర్ట్ మార్చాలి విత్ సమ్ డిఫాల్ట్ పోర్ట్, లైక్ డిఫాల్ట్ పోర్ట్ 200. ఇది డిఫాల్ట్ పోర్ట్. సో ఈ పోర్ట్ మార్చుకోవాలి. పోర్ట్ మార్చుకోవాలంటే సింపుల్ కమాండ్ ఏంది వెంకటేష్ చెప్పు. -, పోర్ట్. -, పోర్ట్ ఇస్తే చాలు. ngserve -, పోర్ట్ అండ్ ఏ పోర్ట్ రన్ చేయాలి 5000 నా ఇట్స్ యువర్ విష్. ఇలా కానీ ఇస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ రన్ ఇన్ దిస్ పోర్ట్. ఇట్ అంటే అప్లికేషన్. ఇదే 5000 ఇవ్వాలనే రూల్ ఏం లేదు. యువర్ విష్ వాటను ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ 4 నెంబర్స్ ఇవ్వాలి. 5 కూడా ఇవ్వచ్చు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఫస్ట్ చెక్ చేయండి. ఓకేనా? సో ఏమంది ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ రూట్లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ కమాండ్ ప్రాంప్ట్లో ఎక్కడో ఓపెన్ చేసి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయి. సో కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు డిఫాల్ట్ పోర్ట్ వస్తుంది. ఆ పోర్ట్ని ప్రాజెక్ట్లో ఓపెన్ చేయి. అదే అవుట్పుట్. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ జనరేటింగ్ న్యూ ఫైల్స్. ఇవి కమాండ్స్. ఫస్ట్ ఏంటి అంటే ng జనరేట్ కాంపోనెంట్ అయితే కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ నేమ్. ఏ కావాలంటే ఆ కాంపోనెంట్ నేమ్. ఇక్కడ నువ్వు హెడర్ ఇచ్చుకోవచ్చు, ఫోటో ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ కాంపోనెంట్ ఆ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ నువ్వు పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే ng పేర్లోనే ఉంది జనరేట్ సర్వీస్ నేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక కాంపోనెంట్ జనరేట్ చేస్తాం. ప్రజెంట్ అయితే నా అప్లికేషన్లో ప్రజెంట్ ఏమున్నాయి? ప్రజెంట్ ఓన్లీ ఒక కాంపోనెంట్ ఉంది. సో ఓన్లీ ఒక కాంపోనెంట్ ఉంది. అదేం కాంపోనెంట్? యాప్ కాంపోనెంట్ ఒకటే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో కాంపోనెంట్ లైక్ హెడర్ కాంపోనెంట్ నేను జనరేట్ చేస్తాను. అది ఎలా జనరేట్ చేయాలి? సో సింపుల్ ng అంటే షార్ట్ కట్స్ యూస్ చేస్తున్నా. మీరు షార్ట్ కట్స్ ఇప్పుడే యూస్ చేయకండి. జనరేట్ సి ఫర్ కాంపోనెంట్ హెడర్. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఇప్పుడు డిఫాల్ట్ గా నాకు ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. కాంపోనెంట్ అంటే ఏంది? కాంబినేషన్ ఆఫ్ 4 ఫైల్స్ HTML, CSS, PS, స్పెక్ ఫైల్. చూసావా? క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు మీరు ఇప్పుడు యాప్ మాడ్యూల్ నేనేం చెప్పాను? యాప్ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ నువ్వు యూజ్ చేసినా కంపల్సరీగా ఇక్కడ రిజిస్టర్ చేయాలని చెప్పాను కదా. సో డైనమిక్గా ఇక్కడ వచ్చి రిజిస్టర్ అయిపోతుంది హెడర్ కాంపోనెంట్. ఇది మనం చేయాల్సిన స్పెసిఫిక్గా వచ్చి మనం చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ప్రాసెస్ చేసుకోవాలి వచ్చిందా లేదా అని చెప్పి. వచ్చేసింది. ఓకే. సో ఇది హెడర్ కాంపోనెంట్ క్రియేట్ అయింది. హెడర్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇవంతా ఏంటంటే అదే క్రియేట్ అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన ఓన్లీ ఏంటంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడమే, అంతే. ఇప్పుడు ఏంటంటే ఇంకో సర్వీస్ ఫైల్ని క్రియేట్ చేస్తా. ng జనరేట్ సర్వీస్ కాబట్టి స్టార్టింగ్ లెటర్ ఎస్ డేటా. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఇప్పుడు 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి వచ్చి స్పెక్ ఫైల్, ఇంకోటి వచ్చి సర్వీస్ ఫైల్. చూసావా? క్రియేటెడ్ data service.spec.ts, data service.ts.
సర్వీస్కి ఒక్కటే, సర్వీస్కి, డైరెక్టివ్స్కి, పైప్స్కి, వీటన్నిటికీ ఓన్లీ 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఓన్లీ కాంపోనెంట్కి మట్టుకే నీకు 4 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. పైప్స్కి, సర్వీసెస్కి, డైరెక్టివ్స్కి, మాడ్యూల్స్కి, ఏదైనా సరే ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ 2 ఫైల్స్. వాట్ స్పెక్ ఫైల్ ఇస్ ఫర్ రైటింగ్ టెస్ట్ కేసెస్ వదిలేసేయండి. ఇప్పుడు డేటా సర్వీస్ అంటే మెయిన్ ఫైల్ వచ్చేది ఒకటే. స్పెక్ ఫైల్ అనేది ఓన్లీ ఫర్ టెస్ట్ కేసెస్. అపార్ట్ ఫ్రమ్ కాంపోనెంట్, రెస్ట్ ఎవ్రీ ఫైల్ విల్ గివ్ యూ 2 ఫైల్స్. ఓకేనా? ఇప్పుడు ఎంజీ జనరేట్ పైప్ నేమ్ డేట్ పైప్ యూస్ చేస్తా, డేట్ పైప్. సో ఇప్పుడు నాకు పైప్ వస్తుంది, పైప్ ఫైల్ వస్తుంది. చూసావా? నేనేం చెప్పాను, మనం పైప్స్ కూడా పాస్ అని చెప్పాను కదా. సో ఆబ్వియస్ గా డేట్ పైప్ ఇటు వచ్చేసింది. హియర్ వి రిజిస్టర్ కాంపోనెంట్స్, పైప్స్ అండ్ డైరెక్టివ్స్. సో రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్టివ్స్ ఎంజీ జనరేట్ డి ఫర్ డైరెక్టివ్ అండ్ ఏం చేద్దాం ఇప్పుడు, డేట్ పిక్కర్ ఇద్దాం, డేట్ పిక్కర్. సో ఆబ్వియస్ గా ఇప్పుడు కూడా సేమ్ 2 ఫైల్స్ వస్తాయి. ఇక్కడ చూసారంటే అప్డేట్ అదే ఆటోమేటిక్ అప్డేట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, అప్డేటెడ్ అదే అప్డేట్ చేస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్డేట్ చేసిన అందుకనే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, డేట్ పిక్కర్ డైరెక్టివ్ చెప్పేసింది, ఇంకా రాలేదు. ఓకే, క్రియేట్ అయింది, అప్డేట్ కూడా చేసేసింది. అప్డేట్ చేసి ఇక్కడ ఆ డిపెండెన్సీని ఇక్కడ పాస్ చేసేసింది, ఇక్కడ రిజిస్టర్ చేసేసింది. సో ఇవి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవాలి రిజిస్టర్ అయిందా లేదా అని చెప్పి. రిజిస్టర్ అయితేనే నువ్వు దాన్ని యూజ్ చేయగలవు. రిజిస్టర్ కాలేదా, ఒకవేళ రిజిస్టర్ కాకుండా నువ్వు యూజ్ చేస్తుంటే నీకు ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది బ్రౌజర్లో. అందుకని చెప్పి నువ్వు కంపల్సరీగా రిజిస్టర్ చెక్ చేసుకోవాలి. సో నేను క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. సర్వీస్ ఫైలు, డైరెక్టివ్ ఫైలు, పైప్ ఫైలు అండ్ కాంపోనెంట్ ఫైలు అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జనరేటింగ్ అంటే కొత్తగా జనరేట్ చేయాలంటే మీరు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో జనరేట్ సర్వీస్ ఫైల్,